హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఉదయాన్నే వాకింగ్కి వచ్చినప్పుడు మంచి మంచి పూలను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇవి మీకు కూడా చూపిద్దామని సరదాగా షూట్ చేశాను. ఉదయాన్నే మా లేఅవుట్లో వాకింగ్కి వెళ్తే ఇలా పూలు వాటి మంచి మంచి కలర్స్లో పూలు కనపడుతూ ఉంటాయి. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా. ఈరోజు మంచి రెసిపీస్తోనే వచ్చేసానండి. ఉదయం నుంచి నేను ఈవినింగ్ వరకు మంచి మంచి రెసిపీస్ని నేను కలెక్ట్ చేసుకొని మా ఇంట్లో చేసిన రెసిపీస్ కలెక్ట్ చేసుకొని వాటిని ఒక వీడియోలాగా చేసి పెడుతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇది ఎక్కువగా మన లేడీస్ ఛానల్ కదా. లేడీస్ గురించి చిన్న చిన్న మాటలు, వాటి గురించి మన గురించి మనమే పట్టించుకోవాలి కాబట్టి మన గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ మనం వంట చేసుకుందాము. ఉదయాన్నే మంచి కాఫీతో తాగితే స్టార్ట్ అవుతుంది కదా. మంచి కాఫీతో స్టార్ట్ అయ్యి ఇంకా మంచి రెసిపీస్, ఇవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇవే మన పనులు ఉంటాయి. కానీ వాటిని కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవడానికి ట్రై చేసామనుకోండి, కొద్దిగా మంచి మంచి రెసిపీస్తో చేసామనుకోండి, మనకి హ్యాపీగా ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. రోజు అదే పప్పు సాంబారు అవే కాకుండా కొద్దిగా ట్రై చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డిఫరెంట్గా కొత్త రెసిపీస్. ఇప్పుడు మనకి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కదా, కొత్త రెసిపీస్. ఇదివరకంటే మనం ఎక్కడైనా బుక్స్ కలెక్ట్ చేసుకొని వాటిని ట్రై చేసుకొని, లేదా ఎవరైనా మన రిలేటివ్స్లో మన పెద్దమ్మలు వాళ్ళు చెప్తే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మనకి చాలా రెసిపీస్, అన్ని రెసిపీస్ మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటున్నాయి. మనకి ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీని చక్కగా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇంట్లో అవే పనులు అవే వంట అని కంటే కొత్తగా టేస్ట్లు చూస్తూ ఉన్నామనుకోండి, మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతే కదా. ఈ వ్లాగ్స్ హౌస్ వైఫ్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా చాలా ఈజీగా ఉంటాయండి ఈ రెసిపీస్. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్గా హాట్ పొంగల్ చేస్తున్నానండి. దానికోసమని కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్, ఒక 1 స్పూను నెయ్యి తీసుకున్నాను. దానిలోనే అల్లము, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా మిరియాలు అవి యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసేసి ఇంకా నేను ఆల్రెడీ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ రైసు, ఒక 2 గ్లాసెస్ పెసరపప్పు అవి రెండు కడిగి పెట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకున్నానండి. అవన్నీ వేసేసి కుక్కర్లో ఉడకపెట్టాను. ఇవి ఆయిల్లో వేగిన తర్వాత ఈ పెసరపప్పు మిశ్రమాన్ని తాలింపులో వేసేసి మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసి ఇచ్చేసాను. దీంతో ఈ హాట్ పొంగల్లోకి సాంబార్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు దోశ, పొంగల్, దోశ, వడ ఇవే కాకుండా ఇప్పుడు మన ఇంట్లో అవే ఎక్కువగా ఉంటాయి కదా, దోశ, ఇడ్లీ, ఇలాగ కూడా ట్రై చేసామనుకోండి అప్పుడప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా నేను లంచ్లో కానీ చామదుంపల పులుసు చేస్తున్నానండి. దానికోసం నేను ఒక 1/2 kg చామదుంపల్ని క్లీన్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్లు ఉంచి అది చల్లారిన తర్వాత దాని మీద పీల్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను. వేసిన తర్వాత ఉప్పు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అవి వేసేసాను. అవి బాగా వేగుతున్నప్పుడు దానిలో టొమాటో కూడా వేసి బాగా ఒక 2 to 3 minutes బాగా మగ్గనివ్వండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంటేనే ఇంకా లంచ్ పనులు చూడాలి కదా. ఒకటి దాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే మనకి తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత టైంకి మనం సర్వ్ చేసేయగలుగుతాము. ఇలా ఫాస్ట్గా చేస్తూ ఉండాలి కదా. ఇవన్నీ అలవాటైపోయినాయి.
పెళ్ళికి ముందు ఇలా ఉండదు కదండి. మనకి చాలా చేసి పెడుతూ ఉంటారు అమ్మ వాళ్ళ దగ్గర. మనము ఇదిగా పెరిగి వచ్చి ఉంటాము. మనకి అంత తొందరగా అలవాటు అవ్వదు. కానీ ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత టైంకి చేయాలన్న తొందరలో అన్నీ ఫాస్ట్‌గా నేర్చుకోనాలి అని ఫాస్ట్‌గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొద్దిగా లేట్ అయినా కూడా ఇంట్లో గోల చేస్తారు కదా పిల్లలు. అందుకని ఇవి ఫాస్ట్‌గా నేర్చుకున్నాం అనుకోండి, మనకి వర్క్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇలా టొమాటోలు వేగిన తర్వాత ఉడకపెట్టుకొని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చామదుంపల్ని కూడా వేసేసేయండి. దీనికోసమని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. దాన్ని బాగా స్క్వీజ్ చేసుకొని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కారం వేసేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసు పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా ఒక 10 to 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. మనకి కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి రావాలి, అంతవరకు బాగా ఉడకనివ్వండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి ఉడకటానికి. వాటర్ అంతా ఉడికిన తర్వాత ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడరు అని 1 స్పూను ఆవాలు మెంతుల పొడి ఉంటుందండి. అది మనం దంచి పెట్టుకున్నామనుకోండి, ఇలా పులుసుల్లో, చేపల పులుసులో అయినా ఈ పులుసుల టైప్లో కర్రీస్కి అది బాగా ఉంటుంది. ఆవాలు మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. చేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేయండి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి ఆఫ్టర్నూన్ 1:12 కల్లా మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనము ఆ రోజుకి కిచెన్లో నుంచి బయటికి రావచ్చు. లేదనుకోండి, మనం లేజీగా స్టార్ట్ చేసామంటే ఆ రోజు పనులన్నీ లేజీగా అయిపోతూ ఉంటాయి. అంతే కదా. అంతే కదండి. మన మ్యారేజ్ తర్వాత ఇవన్నీ ఇంటి పనులు, వంట, ఫ్యామిలీ మెంబర్స్, కష్టాలు ఇష్టాలు అవన్నీ చూసుకుంటూ వెళ్తాయి కదా. ఇవన్నీ మెయిన్గా మన లేడీస్ మీదే పడతాయి. వాళ్ళ కోసమని ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలా, అలానే వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలా. హాలిడేస్లో ఉన్నారు కదా పిల్లలు, అందుకని వాళ్ళ కోసం ఇష్టమైనవి చేస్తూ ఉండాలి. ఇలా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా త్వరగా లేచి మనం కంప్లీట్ చేసుకుంటే పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చండి. లేదంటే మనం వంటగదిలోనే ఉంటూ వాళ్ళకి సర్వ్ చేసుకుంటూ ఉండడానికి రోజంతా గడిచిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా త్వరగా లేచి కొద్దిగా పనులు స్టార్ట్ చేసామనుకోండి, ఆ రోజుకి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మనం పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. టీవీ చూస్తున్నాం లేదా ఈవినింగ్ బయటికి వెళ్ళో ఏదో ఒకటి హ్యాపీగా చేసుకోవచ్చు. మన డే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా చూస్తుండగానే కూర కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు నేను ఇక్కడ కొద్దిగా చికెన్ ఫ్రై చేశాను, రసం పెట్టాను. ఆ చికెన్ ఫ్రైని మీతో షేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే నాకు గుర్తొచ్చిందండి. కొత్తగా పెళ్ళైనప్పుడు నాకు చికెన్ కర్రీ చేయడమే వచ్చేదే కాదు. కానీ తర్వాత నేర్చుకుంటూ ఇప్పుడు చికెన్ కర్రీలో నేను ఎక్స్పర్ట్ అయిపోయాను. చికెన్ కర్రీ మా ఇంట్లో ఇప్పుడు చేస్తే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. మనకి త్వరగా పెళ్ళి అయ్యి వచ్చినప్పుడు తొందరగా వాళ్ళలో కలవడము, అలానే కొత్త రెసిపీస్ ఇవన్నీ చేయడము, అలానే చదువుకొని వచ్చాము జాబ్స్, వీటన్నిటిలో మనము కొద్దిగా వంట నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఆ టైంలో నేను ఎలా చేసేదాన్ని కూడా నాకు తెలీదు. కర్రీస్ చేయడం అస్సలు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు నేను అన్నీ బాగా చేయగలుగుతున్నాను. అలా చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ నేను చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానంటే, ముందుగా నేను ఆయిల్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. ఆ తర్వాత చికెన్ వేసేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. గరం మసాలాలో నేను చెక్క, లవంగాలు, ఇలాచీ పౌడరు, కొద్దిగా గసగసాలు మిక్స్ చేసి వేసుకుంటాను. అది వేసిన తర్వాత చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉండండి. అలాగా అవి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేయండి. కారం వేసి మిక్స్ చేయండి.
మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. మూత పెట్టి ఉంచడం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పడతాయండి. అవన్నీ అయిన తర్వాత కొద్దిగా ఒక టొమాటోని నేను స్క్వీజ్ చేసి వేస్తున్నాను, మిక్సీ వేసి వేస్తున్నాను. ఇలా టొమాటో వేయకపోయినా పర్లేదండి, కానీ కొద్దిగా గుజ్జు వస్తుంది కదా, అందుకని నేను ఒక టొమాటో యాడ్ చేశాను. ఆ టొమాటో యాడ్ చేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు, మనకు 15 to 20 మినిట్స్లో చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోతుంది. రసంలోకైనా పప్పులోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటాయండి రెసిపీస్. సింపుల్గా చేసామనుకోండి మనం హెల్తీగా తినచ్చు. లేదంటే ఎక్కువ మసాలాలు వేసి ఎక్కువ హడావుడి చేస్తే దాన్ని కొద్దిగా హైగా చేసుకోవడం వల్ల ఎక్కువ తీసుకోలేము మనం. ఇలా సింపుల్గా చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అంటే టీ టైం కదా, సో ఇక్కడ నేను టీ పెడుతున్నాను. ఇలాచీ వేసి టీ పెడుతున్నాను. టీ టైంకి మంచి స్నాక్స్ కొంటే బాగుంటాయి కదా, దానికోసమని నేను మరమరాల మసాలా చేస్తున్నానండి. ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా, సో దానికోసమని అలానే మన వీడియోలో కూడా ఒక స్నాక్ ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దీనికోసమని నేను ఇక్కడ ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసాను. అవి కొద్దిగా 50% వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసేసి అవి కొద్దిగా లైట్గా రోస్ట్ చేసిన తర్వాత అందులోనే ధనియా పౌడరు, జీరా పౌడరు, అలానే కారము, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి దానిలో మరమరాలు ఉంటాయి కదా అవి కూడా వేసి ఒక 2 మినిట్స్ లైట్గా రోస్ట్ చేయండి. మరమరాలు వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇంకా తీసి వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసి ఇలా ఆరనివ్వండి. ఇలాగ లైట్గా రోస్ట్ చేసేసి ఇంకా వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసేయండి. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనం చాలా సేవ్ చేయగలుగుతామండి. ప్రతిదీ బయట నుంచి తేవాలి అంటే ఖర్చు అవుతుంది. అలానే పిల్లలకి ప్రతిసారి బయట ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా పాడైపోతుంది. వాళ్ళ హెల్తే కాదు మన హెల్త్ కూడా పాడైపోతుంది. సో మీకు కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఇంట్లో ఓర్పుగా చేసుకోగలిగితే మనం చాలా డబ్బులు సేవ్ చేయగలుగుతాము. అలానే ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తినగలుగుతాము. సో ఎప్పుడు వంటలు కుకింగ్ ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే వంట చేస్తూ ఉండాలి అనేకంటే ఓపిక చేసుకొని అన్నిటినీ నేర్చుకొని ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బెటర్. ఏమంటారు? సో దీనికోసమని ఇక్కడ నేను మసాలా అయిపోయిన తర్వాత దానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మరమరాలు వేపిన తర్వాత దానికోసమని నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న టొమాటో, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. దాన్ని చాపర్లో వేసి సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న మరమరాలని కొద్దిగా ఎయిట్ కంటైనర్లో పెట్టామనుకోండి ఒక 1 వీక్ వరకు ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఆనియన్, టొమాటో వేసుకొని మసాలా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. ఫస్ట్ టైం చేయడం వల్ల కొద్దిగా టైం పడుతుందండి. నేను ఈ మరమరాల్లో కొద్దిగా తీసుకొని మసాలా చేస్తున్నాను. కొంత భాగాన్ని నేను 8 కంటైనర్లో పెట్టాను అనుకోండి, వీక్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు గబాలను మనము
ఆనియన్ టొమాటో కవిలిపి ఇచ్చేసేసి ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసి ఇచ్చేసామనుకోండి, మసాలా ప్రిపేర్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇంకా కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసి వేసేయండి. మనకి మరమరాల చాట్ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ స్నాక్ కూడా. పిల్లలకి ఇది ఇస్తూ ఉండండి. మరమరాల వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మిస్ చేయొద్దు. ఇక్కడ నేను కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసి వేసేసాను. ఇంకా గిన్నెలో వేసి సర్వ్ చేసి ఇచ్చేసేయడమే. హెల్తీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా? సింపుల్గా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇవి మనం ఒక స్పూన్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి పెద్దగా తేడా ఏమీ ఉండదు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం సేమియా చేస్తున్నానండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ కదా, కానీ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను మంత్లో ఒక 2 టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను. ఇది చాలా హెల్తీ, బాడీకి బాగా చలువ చేస్తుంది. ఈ స్నాక్ని పిల్లలకి ఒక మంత్లో ఒక 2 to 3 టైమ్స్ అయినా ఇస్తూ ఉండండి. బెల్లం వేసి చేయడం వల్ల బాగా బాడీకి చలువ చేస్తుంది. ఒంట్లో ఉన్న వేడంతా తగ్గుతుంది. ఇక నేను సన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి. దానికని నేను కొద్దిగా నీళ్ళలో వేసి ఉడకపెట్టాను. అదే కొద్దిగా పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నామనుకోండి, దాన్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా వాటర్లో నాననిచ్చిన తర్వాత ఉడకనిస్తే త్వరగా ఉడికిపోతాయి. ఇలాగా అవి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా సేమియా వేసేసాను. సేమియాని నెయ్యిలో ఫ్రై చేసి వేసాను. అవి రెండు బాగా ఉడికిన తర్వాత నేను ఎంత కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అంత కప్పు బెల్లం వేసేసాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు బెల్లం వేసి ఉడకనివ్వండి. బెల్లం వాటర్లో బాగా కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అడుగంటుతుంది, సగ్గుబియ్యం వేసాం కదా, అలా అడుగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అందులో వేసిన తర్వాత ఒక 2 ఇలాచీలని దంచి వేసేసాను. ఆ తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిలో వేసిన జీడిపప్పు వేసేసి మిక్స్ చేసేసాను. ఇవి బాగా ఉడికిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. అది కొద్దిగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు కలిపితే, పాలు వెంటనే పోస్తే విరిగిపోతాయండి. సో అందుకని ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొద్దిగా 2 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పాలు మిక్స్ చేయండి. మిక్స్ చేసి సర్వ్ చేసి ఇచ్చేసేయండి. సగ్గుబియ్యం పాయసం చాలా చలువ చేస్తుందండి. బెల్లంతో చేయడం వల్ల ఇంకా హెల్తీగా చేసుకుంటాము. బాడీకి ఐరన్ కూడా అందుతుంది. సో పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా నేను పాలు మిక్స్ చేసేసి గ్లాసులో సర్వ్ చేసి ఇచ్చేసాను. సో పద్దాకులు వంటలు చేస్తూ ఉండాలి అని అనుకోకుండా ఇంట్లో కొద్దిగా టైం తీసుకొని మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మన హెల్త్కి మంచిది కూడా. సో కుకింగ్ ఇష్టంతో చేయండి. మన కోసము, మన వాళ్ళ కోసమే కదా. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.